ప్రార్థన చేయాలి. ఏ వ్యాపారానికి, ఏ పనికైనా సరే సయ్యా, నువ్వు దానం చేస్తేనే అయ్యా, నువ్వు అన్నం పెడితేనే, నువ్వు సాయం చేస్తేనే ప్రభా. దేవుని దగ్గర ఎచ్చులు పడకూడదు. ప్రార్థన చేయడానికి ప్రెస్టేజ్ ఫీల్ కాకూడదు. ఓవర్ యాక్షన్ చేయకూడదు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చేయి అని ఒకవాడు ఎచ్చులు పడుతుంటాడు. ఆమె కాదు పిచ్చోడ, నువ్వు చేయాల మోకాళ్ళు వేసి. ఇంటికి యజమానుడు నువ్వు జనాల ముందు ఎచ్చులు పడు. దేవుని దగ్గర నా ఎచ్చులు పడతావు నువ్వు? దేవుని దగ్గర మోకాళ్ళు వేయాలి. దేవుడు అంటే చాలు నీ మోకాళ్ళ కిందికి వెళ్ళిపోవాలి. మనుషుల కంటే నువ్వు గొప్పోడివి కావచ్చు, ఏసై కంటే గొప్పోడివి కాదా. చేయాలి నువ్వు ఆ పనే. స్తోత్రం. ఈ టైప్ అలవర్చుకోండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా, రండి ప్రార్థన చేద్దామని ఇంట్లో. ఎన్ని కుటుంబాల్లో ఉంటుంది ఇట్లా. అలాంటి కుటుంబాలు దీవించబడతాయి, వర్ధిల్లుతాయి, కృప పొందుతాయి.